తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఓటీఆర్ ఎడిట్ చేసుకోవడానికి అలాగే అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th March 2026 ఉంది. ఈ యొక్క ఓటీఆర్ లాస్ట్ డేట్ అప్డేట్ చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేశారు. మనం వెబ్సైట్లో ఒకసారి లాగిన్ చేసి చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓటీఆర్ ఎడిట్ అండ్ అప్డేషన్ ఎక్స్టెండెడ్ టిల్ 10/4/2026 అని ఒక నోటిఫికేషన్ అనేది అయితే బ్లింక్ అవుతుంది. నేను వెబ్సైట్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా వన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక నోట్ ఉంది. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ టు అప్డేట్ ద ఓటీఆర్ అండ్ అప్లోడ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ యాజ్ డైరెక్టెడ్ ఇన్ ద వెబ్ నోట్. ఓకేనా, మనకి ఫస్ట్ అప్డేట్ చేసుకోమని జనవరిలో ఇచ్చినటువంటి వెబ్ నోట్లో ఉన్నట్లు వాళ్ళ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ని కూడా. ఈ యొక్క ఫర్దర్ నో అప్డేటేషన్ ప్రొవిజన్ షల్ బి గివెన్ ఆఫ్టర్ ది డ్యూ డేట్. ద డేటా ప్రొవైడెడ్ విల్ ఓన్లీ బి యూజ్డ్ ఇన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది ఇన్ష్యూరింగ్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేటటువంటి జాబ్ నోటిఫికేషన్స్లో ఈ యొక్క ఓటీఆర్ డేటా అనేది అయితే ప్రైమరీ డేటాగా కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క టీజీపీఎస్సీ ఓటీఆర్ని అప్డేట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్స్ వచ్చి ఉంటే ఆ యొక్క క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయమని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఒక నోట్ అనేది ఉంది. నో మోర్ ఎక్స్టెన్షన్ వుడ్ బి అలౌడ్ అండ్ ఓన్లీ ద డేటా ఫిల్డ్ ఇన్ ద ఓటీఆర్ వుడ్ బి టేకెన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఓకేనా, మనకి ఈ యొక్క అప్లికేషన్కి ఎడిట్ చేసుకోవడానికి డేట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎటువంటి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వబడదు అని వీళ్ళైతే చెప్తున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి అయితే 3 ఆప్షన్స్ ఉన్నవి. ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఓటీఆర్, వెబ్సైట్ అని ఉంది. మనం ఇంతవరకు ఓటీఆర్ లేకపోతే ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు అంతకుముందు గ్రూప్స్కి ఏదైనా అటెంప్ట్ ఇచ్చి ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ టీజీపీఎస్సీ ఐడి క్లిక్ చేసి ఎడిట్ ఓటీఆర్ ఆప్షన్లో ఎంటర్ చేసి మీరైతే ఈ యొక్క ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, వన్ టైం రిజిస్ట్రేషన్, మోడిఫికేషన్, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నవి. మీకైతే ఫస్ట్ ఉన్నటువంటి 3 ఆప్షన్స్లో మీరైతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయినా ఓటీఆర్ ఎడిట్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, న్యూ ఓటీఆర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, టీజీపీఎస్సీ న్యూ ఓటీఆర్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఓల్డ్ ఓటీఆర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలని ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.